హాయ్ ఆల్ వ్యూవర్స్, ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ సెంటర్స్. సార్, మా దగ్గరకు వచ్చే వారికి అందరికీ కూడా 100% న్యాయం చేయగలుగుతున్నాము. 100% కూడా డబ్బులు కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ నందు అంత స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ముఖ్యమండి. బేసిక్ నాలెడ్జ్ ఎంత బాగా ఉంటే మీకు మేము చెప్పే థియరీ కానీ అది కానీ 100% పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. బేసిక్ నాలెడ్జ్ లేనట్లయితే మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్ అన్నాను, సో మాస్ఫెట్స్ అన్నాను, తర్వాత అదేవిధంగా రెగ్యులేటర్స్, ఇవి మూడు కూడా జనరల్గా ఎల్సిడి ఎల్ఈడి టీవీలలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఎల్సిడి ఎల్ఈడి టీవీలలో ఈ 3 సబ్జెక్టులు గిట్ట మనకు రానట్లయితే మనము చెప్పే కాన్సెప్ట్ కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు. సో అదేవిధంగా మనకు ముందుగా మేము బేసిక్ నాలెడ్జ్ ఒక 2 అవర్స్లో 100% నేర్పిస్తున్నామండి. అది కూడా పూర్తి అవగాహన వచ్చేంత వరకు. మేము ఎక్కువ శాతం స్టార్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్లో ముందుగా ఇండక్టర్ల కోసం నేర్పిస్తున్నాం. సో ఇండక్టర్ అనేది మనం ఎక్కువ శాతం ప్యానళ్ళల్లో, తర్వాత మనం బూస్ట్ కన్వర్టర్లలో, తర్వాత ఇన్వర్టర్లలో వాడుతున్నాము, ప్యానల్లో కూడా వాడతారు. సో దాని తర్వాత మాస్ఫెట్స్ అనేవి ఎందుకు వాడతారు? స్విచ్చింగ్ కోసం వాడతారు. ఈ స్విచ్చింగ్ కోసం అనేది పర్ఫెక్ట్గా 100% మనకు తెలియనట్లయితే అది కూడా మనకు సబ్జెక్టు అర్థం కాదు. తర్వాత రెగ్యులేటర్స్, దాదాపుగా ఎక్కువ శాతం ఎల్సిడి ఎల్ఈడి టీవీలలో మదర్ బోర్డులో లేదా ప్యానల్లో కానీ ఎక్కువ శాతం రెగ్యులేటర్సే పోతున్నాయి. ఇప్పుడు మనకు ఈరోజు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు యూట్యూబ్లో పెట్టబోయేది ఒకటే సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ కూడా బూస్ట్ కన్వర్టర్ అండ్ బక్ కన్వర్టర్. సో ఈరోజు మనకు బూస్ట్ కన్వర్టర్ కోసం చెప్తున్నాను. సో బూస్ట్ కన్వర్టర్లో మనకు కావాల్సింది ఏంటి అంటే, బూస్ట్ అంటే ఏంటిది? మనకు తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మార్చేదాన్ని బూస్ట్ కన్వర్టర్ అంటారు. బక్ కన్వర్టర్ అంటే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా మార్చడాన్ని బక్ కన్వర్టర్ అంటారు. సో మన ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ఇండక్టర్ను మనం బేసిక్ నాలెడ్జ్లో అసలు ఎక్కువ శాతం వాడేది నేమ్ ఇండక్టర్ అంటారు. జనరల్గా వాడేది కూడా కాయలు అంటారు. సో కాయలు అనేది ఇండక్టర్ అన్న రెండు సేమే, కానీ మనకి ఇండక్టర్ అన్నది పర్ఫెక్ట్లీ నేమ్. ఓకే, ఇప్పుడు ఈరోజు క్లాస్ మనం ప్రారంభించాం. సో బూస్ట్ ముందుగా మనకు కాయలు వాడేది ఇండక్టరు లేదా లైన్ కాయలు అంటాము. ఎక్కువ శాతం టెక్నీషియన్స్ లైన్ కాయల్స్ అంటారు. సో దీన్ని ఇండక్టర్ అంటారు. సో ఎలక్ట్రానిక్ భాషలో వచ్చేసరికి దీన్ని ఇండక్టర్ అంటారు. సో ఇండక్టర్ అనేదాన్ని కొంత వైండింగ్ చుట్టబడి ఉన్నదాన్ని ఇండక్టరు అంటారు. సో ఒక మ్యాగ్నెట్కు మనం వైండింగ్ చుట్టేదాన్ని ఇండక్టరు అని అంటారు. సో ఇండక్టర్ అనేది అసలు ఎందుకోసం వాడతారంటే, ఇది ఫిల్టర్ సెక్షన్ కోసం వాడతారు. అంటే అన్వాంటెడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనకు దూరం చేయడానికి ఒకటి వాడతారు. తర్వాత బూస్ట్ కన్వర్టర్ లేదా బక్ కన్వర్టర్లో ఈ లైన్ కాయలు అనేది వాడతారు. ఇక్కడ మనం ఈరోజు చెప్పబోయే సబ్జెక్టు బూస్ట్ కన్వర్టర్. ఇంకా బూస్ట్ కన్వర్టర్ వచ్చేసి ఇప్పుడు మనకు మ్యాగ్నెటింగ్ పవర్ అనేది ఏ విధంగా తయారవుతుందో ఇక్కడ నేను రెండో ఫిగర్లో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్యాటరీ సింబల్ అండి. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇక్కడ ఇండక్టర్. సో ఇండక్టర్కు ప్లస్కు ఇచ్చాను, మైనస్ కనెక్షన్ ఇచ్చాను. సో ఈ విధంగా నేను ఈ 2 కనెక్షన్ ఇచ్చినట్లయితే మైనస్ నుంచి ఈ ఎలక్ట్రానిక్స్ అనేది ఈ విధంగా మనకు ప్రవాహం చెందుతుంది, అంటే ప్లస్ వరకు ఎండ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రెడ్ సింబల్స్ పెట్టాను కదా, ఇట్లా ఈ విధంగా మ్యాగ్నెటింగ్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మనకు ఇప్పుడు ఇక్కడ దీనిలో ఇండక్టర్ను మ్యాగ్నెటింగ్ పవర్గా మనం తయారు చేసాము. దీనికి ఎలాంటి స్విచ్చింగ్ అనేది లేదండి. కొంత ఇండక్టరు ఇక్కడ మ్యాగ్నెటింగ్ కొంతవరకు తయారవుతుంది. సో మనకు ఎక్కువ బూస్టింగ్ అనేది మనకు కావాలనుకున్నప్పుడు మనకు ఈ విధంగా మనకు సర్క్యూట్స్ ఉంటాయండి. సో ఇక్కడ 3వ పిక్చర్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ. సో ఇక్కడ మనకు బూస్ట్ కన్వర్టర్ అనేది ఈ విధంగా మనకు సర్క్యూట్ చేయబడి ఉంటుందండి. ఇక్కడ ఒకటి బ్యాటరీ నుండి మనం తీసుకున్న కనెక్షన్, అంటే పవర్ సప్లై నుంచి మనం తీసుకోవాల్సిన సప్లై, DC సప్లై. సో ఇక్కడ DC సప్లైని మనకు లైన్ కాయలకు కనెక్షన్ చేయబడింది. ఈ లైన్ కాయల నుండి ఒక డయోడ్ మనకు కనెక్ట్ చేయబడింది. డయోడ్ నుంచి ఇక్కడ ఒక ఫిల్టర్ కనెక్ట్ చేయబడి ఉన్నది. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ మధ్యలో పాయింట్లో ఇక్కడ మాస్ఫెట్ అనేది మనకు కనెక్ట్ చేయబడి ఉంది. ఈ మాస్ఫెట్ అనేది స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. అంటే నిమిషానికి సెకండ్లలో ఎంత స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుందంటే,
ఈ బూస్టింగ్ అనేది మ్యాగ్నెటింగ్ పవర్ అనేది జరిగి తర్వాత బూస్ట్గా మారి ఇక్కడ ఇది ఒక ఫిల్టర్ అయి ఛార్జ్ అవుతుంది. వెంటనే మనకు ఆఫ్లో ఉన్నప్పుడు ఇది డిశ్చార్జ్ పంపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఆన్లో ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది, ఆఫ్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ ఏసీ సిగ్నల్ను డీసీగా కన్వర్ట్ చేయడానికి ఒక డయోడ్ వాడాము. డయోడ్ ద్వారా మనకి ఇక్కడికి వచ్చిన ఈ డీసీ వోల్టేజ్ని ఫిల్టర్ కోసము ఒక ఫిల్టర్ను మనం వాడతాము. అదేవిధంగా మనకు ఇది స్విచ్చింగ్ కావాలంటే PWM అనే ఐసీ మనం జనరల్గా వాడతాము. అంటే ఐసీ సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది, మనకు ఆసిలేటరింగ్ ఐసీ అంటారు, స్విచ్చింగ్ ఐసీ అనమాట. అంటే ఇక్కడ మాస్ఫెట్ను స్విచ్చింగ్ చేయడానికి ఈ ఐసీని వాడతాము. ఈ ఐసీకి మనకు మెయిన్ సప్లై అనేది ఇవ్వగానే వెంటనే ఇక పవర్ విడ్త్ మాడ్యులేషన్ నుంచి ఇది స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. ఇట్లా ఇది గేట్ ఆన్ అయినప్పుడు ఈ మైనస్ సిగ్నల్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ అనేది, సో ఇక్కడ ప్లస్ అనేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇండక్టింగ్ అనేది జరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జరుగుతుంది, అంటే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అనమాట. లైన్ కాయల్ అనేది ఛార్జింగ్ అవుతుంది. ఇది ఆఫ్లోకి వెళ్ళగానే వెంటనే దీంట్లో మ్యాగ్నెటింగ్ అనేది జరిగి ఇక్కడ ఛార్జింగ్ అనేది జరిగిన వోల్టేజ్ని ఇటు పాసింగ్ చేస్తుంది, అంటే ఫాలోయింగ్ చేస్తుంది. అంటే ఇది చేసిన తర్వాత ఈ డయోడ్ ద్వారా ఇక్కడికి మనకు వోల్టేజ్ వస్తుంది. ఈ విధంగా మనకు సెకండ్లలో ఇక్కడ స్విచ్చింగ్ ఎంత జరుగుతుందో ఇక్కడ మనకు మన ఛార్జింగ్ అనేది అంత జరిగి ఇక్కడ మనకు అవుట్పుట్ హై వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ లో వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ హై వోల్టేజ్ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం మనకు వాడేది ఇన్వర్టర్లలో కానీ లేదా ప్యానల్లో కానీ మదర్ బోర్డులలో కానీ ఈ వాటిలలో వాడతారు. జనరల్గా ఇదే సర్క్యూట్ను నేను ఇక్కడ వేసానండి. సో ఇక్కడ బ్యాటరీ అండ్ ఒక లైన్ కాయిల్, ఒక డయోడ్, కెపాసిటర్, ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ తీసుకొని ఒక స్విచ్ పెట్టానండి. ఇక్కడ మనం ఇక్కడ స్విచ్ ఇట్లా మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసినప్పుడల్లా ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇది బూస్టింగ్, అంటే ఇప్పుడు ఇటు నుంచి వచ్చిన మైనస్, ఇటు నుంచి వచ్చిన ప్లస్, ఈ రెండు కలిసి ఇక్కడ ఛార్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏది ఇండక్టర్, ఈ ఇండక్టర్ అనేది ఛార్జ్ జరుగుతుంది. మనం ఇక్కడ ఎప్పుడు వదిలేస్తామో దీంట్లో ఉన్న ఛార్జింగ్ అంతా కూడా ఇటు పంపిస్తుంది, ఫ్లో చేస్తుంది. ఈ ఫ్లో చేసిన దాన్ని ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయడానికి ఒక డయోడ్ వాడతారు. ఆ డయోడ్ నుండి ఈ కెపాసిటర్ ద్వారా హై వోల్టేజ్ చేస్తూ ఉంటుంది. ఇది స్విచ్చింగ్ సబ్జెక్ట్. అదే స్విచ్చింగ్ అనేది మనకు మాస్ఫెట్ లేకుండా స్విచ్చింగ్ అనేది ఏ విధంగా మనం చేయాలో ఇక్కడ మాస్ఫెట్ చేసే పని ఇక్కడ నేను మాన్యువల్గా ఒక స్విచ్ చేసి చూపిస్తాను. అది తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా ఎట్లా మారుతుందో చూపిస్తాను విత్ ప్రాక్టికల్గా. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇండక్టర్, సో ఇక్కడ ఇండక్టర్ అనేది ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ నేను ఏం లేదండి, సో జనరల్గా ఏదైనా మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇన్వర్టర్ బోర్డు నుంచి తీసుకున్నాను. ఇక్కడ లైన్ కాయలు తీసి ఇక్కడ లైన్ కాయలు ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ లైన్ కాయలు తీసి ఇక్కడ తీసుకున్నాను, ఓపెన్ చేసి తీసేసుకున్నాను. సో ఇక్కడ లైన్ కాయలు ఇక్కడ ఏముందండి, వైండింగ్ చుట్టబడి ఉంది. ఇది ఇండక్టర్. ఓకే, ఇది వచ్చేసి అవుట్పుట్ కెపాసిటర్ అండి. ఇది డయోడ్, డయోడ్ వచ్చేసి ఇక్కడ డయోడ్ ఎస్ఎండి డయోడ్ అంటారు. ఎస్ఎండి డయోడ్ ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి తీసాను, ఇది ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో ఇదే డయోడ్ని ఇక్కడ నేను అక్కడ పెట్టాను. ఇక్కడ డయోడ్ కనబడుతుంది కదా, డయోడ్ అనేది మనకు ఇక్కడ డయోడ్ ఆర్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్. ఇది మామూలుగా మనకి ఎలక్ట్రానిక్ ఇది ఎలక్ట్రానిక్ స్విచ్, ఇది ఎలక్ట్రానిక్ స్విచ్ అండి. ఇక్కడ ఏం లేదు, స్విచ్ అంటే ఏంటి, మనం డైరెక్ట్ మైనస్కు ఇప్పుడు మనకు ఇది చూడండి, ఇది మైనస్ వైర్ కనెక్షన్. సో ఈ మైనస్ వైర్ కనెక్షన్ తీసుకుపోయి ఇక్కడ నేను ఎక్కడ ఇచ్చాను, సో ఇక్కడ డయోడ్ ఇక్కడ ఈ మధ్యలో ఇచ్చానండి కనెక్షన్. అంటే డయోడ్కు ఇండక్టర్కు మధ్యలో ఇచ్చాను. ఒక మైనస్ వచ్చేసి డైరెక్ట్ మైనస్ బ్యాటరీకి ఇచ్చానండి, డైరెక్ట్ బ్యాటరీ మైనస్కి ఇచ్చాను. సో ఇప్పుడు ఈ విధంగా మనం కనెక్షన్ చేసి చూస్తున్నాము. ఇప్పుడు మనకి చూడండి సర్క్యూట్ లెవెల్లో చెప్తున్నప్పుడు ఇది ప్లస్ అండి, ఈ ఎల్లో కలర్ వైరు ప్లస్, ఈ ప్లస్ని తీసుకుపోయి ముందుగా దేనికి ఇచ్చాను, లైన్ కాయలు. చూడండి లైన్ కాయలకే ఇచ్చాను. ఇక్కడ లైన్ ఎల్లో కలరు ప్లస్ వైర్ను లైన్ కాయలకి ఇచ్చాను. తర్వాత మనము లైన్ కాయల అవుట్ నుంచి ఒక డయోడ్ పోతుంది, ఒక డయోడ్కు ఇక లైన్ కాయల నుంచి లైన్ కాయలు గ్రీన్ కలర్ వైర్ అండి, లైన్ కాయల నుంచి ఒక డయోడ్ పోతుంది. డయోడ్ ప్లస్ కాడ ఒక కెపాసిటర్ ప్లస్కి ఇచ్చాను, ఒక కెపాసిటర్ అండి, కెపాసిటర్ అనేది ప్లస్కి ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ మిగిలింది. ఈ మైనస్ వచ్చేసి సో చూడండి డైరెక్ట్గా బ్యాటరీకి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను బ్యాటరీ వైరు బ్లాక్ వైరు, ఈ బ్లాక్ వైర్కి నేను బ్యాటరీ కనెక్షన్ చేయలేదు. సో ఇక్కడ బ్లాక్ వైర్ డైరెక్ట్ దానికి కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ మనకు మాస్ఫెట్ బదులు, ఈ మాస్ఫెట్ బదులుగా అంటే ఇప్పుడు మాస్ఫెట్ అంటే ఇదండి. సో ఇప్పుడు ఇన్వర్టర్ బోర్డులో ఉండే మాస్ఫెట్ ఇది,
సో ఇక్కడ మాస్ఫెట్ బాల్ ఇక్కడ నేను మాస్ఫెట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను, మాస్ఫెట్ అనేది ఏం చేస్తుంది, స్విచ్చింగ్ చేస్తుంది. ఇక్కడ స్విచ్చింగే వాడుతున్నాను, ఇక్కడ స్విచ్ ఎలక్ట్రానిక్ స్విచ్ తీసుకున్నాను. సో మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్విచ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, మైనస్ వోల్టేజ్ని ఇటుకు మధ్యలో పంపిస్తే ఇది ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ దీనికి 2 వైర్లు, స్విచ్కు 2 వైర్లు ఉంటాయి కదండి, 2 వైర్లు. ఒక వైర్ వచ్చేసి ఈ 2 డయోడ్కు ఇండక్టర్కు మధ్యలో ఇచ్చాను. ఒక డయోడ్కు చూడండి ఇక్కడ బ్లూ వైర్, డయోడ్కు ఇండక్టర్కు కాయలు మధ్యలో ఇచ్చాను. ఇంకో వైర్ వచ్చేసి ఈ వైర్ వచ్చేసి డైరెక్ట్ బ్యాటరీ మైనస్కి ఇచ్చాను. ఇక చూడండి ఇక్కడ నేను కెపాసిటర్ మైనస్ డైరెక్ట్ ఉంది కదండి, ఇక్కడ కెపాసిటర్ మైనస్కి ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇది ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ వచ్చేసి 1.5 వోల్ట్ 1.5 వోల్ట్ బ్యాటరీ అండి. సో ఇది 1.5 వోల్ట్ బ్యాటరీ. ఈ 1.5 వోల్ట్ బ్యాటరీని మనం 1.5ని ఈ ఇండక్టర్ ద్వారా 6 వోల్ట్ వరకు మనం తయారు చేసుకోవచ్చు అవుట్పుట్ను. సో అది ఏ విధంగా మనం తయారు చేయాలో చూడండి. స్విచ్చింగ్ అనేది చేయనట్లయితే మనకు ఇక్కడ బూస్టింగ్ అనేది జరగదు. అది నేను ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ నేను మైనస్ కనెక్షన్ చేస్తున్నాను. సో మైనస్ కనెక్షన్ చేశాను. ఇది ఎల్లో కలర్ వైరు ప్లస్, ఈ ప్లస్కు కనెక్షన్ చేస్తున్నాను. సో 2 కలిపి పట్టుకున్నాను. మీటర్లో చూడండి 1.3 అనే వోల్టేజ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అవుట్పుట్ 2 వైర్లు వేసుకున్నాను. మీటర్ కాడు 1.3 అనే వోల్టేజ్ ఇస్తుంది. ఇప్పుడు నేను 2 వోల్టేజ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ కానీ 1.3 అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ లైన్ కాయిల్ ద్వారా మనం ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇచ్చామో అంత వోల్టేజ్ అనేది మనం పంపించేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఛార్జ్ డిశ్చార్జ్ కావాలంటే ఆన్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటే ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్ ఆఫ్ అనేది ఇప్పుడు నేను ఇది కదండి ఎలక్ట్రానిక్ స్విచ్ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఒకటి ఈ డయోడ్ మధ్యలో పాయింట్లో ఒకటి ఇచ్చుకున్నాను, డైరెక్ట్ ఒకటి గ్రౌండ్కి ఇచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎంత ఫాస్ట్ కన్నా కొద్దీ అక్కడ బూటింగ్ అనేది అంత ఫాస్ట్గా జరిగి ఇక్కడ హై వోల్టేజ్గా మారుతుంది. అంటే తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తాను. ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే 1.5 అయిందండి. అట్లా సెకండ్కు నిమిషానికి ఇట్లా మన ఆన్ ఆఫ్ ఎంత స్పీడ్ ఉంటుందంటే అంత హైయెస్ట్ వోల్టేజ్ అవుతుంది. చూడండి ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ 1.3కి 1.3. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫాస్ట్గా స్విచ్చింగ్ చేస్తాను. ఎంత వోల్టేజ్ వరకు లాస్ట్ ఈక్వల్గా చూపిస్తుంది. అంటే ఇక్కడ కాయల వైండింగ్ ఎంత పడి చుట్టబడి ఉంటుందో దాన్ని బట్టి మనము బూస్టింగ్ అనేది ఎక్కువ చేయొచ్చు. ఇక్కడ సో ఇక్కడ నా వేలు వైపు చూపించాను కెమెరా. సో ఇక్కడ అట్లనే మనకు మీటర్ మీద కూడా చూపించండి. ఇప్పుడు చూపించినట్లయితే మనకి ఇక్కడ బూస్టింగ్ అనేది మనము ఆపరేటింగ్ చేస్తూ ఉంటే ఫాస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 1.3 అనే వోల్టేజ్ ఇప్పుడు ఎంత అవుతుంది, 5.7. సో 5.7, 5.9, 6 వోల్ట్. సో ఎగ్జాక్ట్లీ 6 వోల్ట్, 6.5, 7, 7.5, 7.7, 7.8. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. 1.3ని నేను ఇక్కడ 7.6గా మార్చాను. ఇట్లా మన స్విచ్చింగ్ అనేది ఆపరేటింగ్ అనేది ఇక్కడ మాస్ఫెట్ అని చేస్తుంటే మాస్ఫెట్కు మనం ఒక స్విచ్చింగ్ చేయడానికి ఇక్కడ ఒక ఆసిలేటర్ వాడతాడండి. ఇదే ఆసిలేటర్ ద్వారా ఈ మాస్ఫెట్ బేస్ను స్విచ్చింగ్ చేస్తూ ఉంటుంది. ఆ స్విచ్చింగ్ చేయడం ద్వారా ఇక్కడ హై వోల్టేజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆ హ్యాండ్తోనే ఈ స్విచ్చింగ్ను ఆపరేటింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఆపరేటింగ్ చేస్తున్నాను. చూడండి డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయిన దాన్ని ఇప్పుడు మన 1.3 దాకా వస్తుంది. చూడండి ఆటోమేటిక్గా దిగిపోతుంది. అంటే యాక్చువల్గా 1.3 అనేది 1.3 వరకే వచ్చేస్తుంటుంది. అంటే కంటిన్యూగా మనకి ఇక్కడ 1.3 బ్యాటరీ కనుక 1.3 లోపుకి వచ్చేస్తుంది. సో ఇక్కడ 1.3 అనేది మనం కంప్లీట్గా చూడొచ్చు. సో ఇప్పుడు 1/1 డౌన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని డిశ్చార్జ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు డౌన్ కూడా అవుతుంది. చూడండి డిశ్చార్జ్ చేశాను. 1.1 నుంచి చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బూస్టింగ్ చేసి చూపిస్తాను. చూడండి నా చేయి ఎంత ఫాస్ట్గా కొడుతూ ఉంటానంటే అంత తొందర బూస్టింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓకే 3.7, 4.1, 4.5, 4.6, 4.7, 4.8, 5 వోల్ట్. సో 5.2, 5.3, ఓకే 5.4, 5.5, 5.6. సో ఓకే ఇట్లా ఫాస్ట్గా చేసిన కొద్దీ మనకు ఫాస్ట్గా బూస్టింగ్ అనేది అవుతుందండి. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మాన్యువల్గా నేను స్విచ్చింగ్ అనేది చేశాను. సో ఈ వీడియో గిట మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎక్కడైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు చెప్పగలరు. దీనివల్ల నాకు ఏం ప్రయోగం ఏముంది అండి, ఏం డబ్బులు ఏం రావు. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అంటున్నాను. లేదండి, నేను కొత్త వీడియో తీసినప్పుడు మీకు వెంటనే మెసేజ్ రూపంలో వస్తుంది. మంచి మంచి వీడియోలు కూడా మీరు చూడవచ్చు, చూసి కూడా కొన్ని వర్క్ నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.